ప్యాకాట్ ఆడుడు నేరం కాదు, ఘోరం కాదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏంది బతుకులు బుగ్గిపాలు చేసే పత్తాలాట మంచిదేనా? ఆ ముచ్చట దేశ పెద్ద కోర్టు సుప్రీంకోర్టు చెప్పిందా అనే కదా మీరు పరిశాన్ అయ్యేది. కానీ మీరు ఇన్నది 100% నిజమే. పత్తాలాట ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కానీ పైసలు పెట్టి, ఆస్తులు కుదవబెట్టి, అడ్డమైన షరతులు కట్టి, బెట్టింగ్ కాసి, గ్యాంబ్లింగ్ చేసి ప్యాకాట ఆడితేనే నేరమట. అంతేగాని కుటుంబ సభ్యులతో కూర్చొని సరదాగా సంబరం అనుకుంటా ఆడితే అస్సలు నేరమే కాదట. ఇంటిల్లి పాది కూర్చొని టైంపాస్ చేస్తే దానితో ఏం నష్టం ఉండదని చెప్పిందట సుప్రీంకోర్టు. కర్ణాటక రాష్ట్రంలో హనుమంత రాయప్ప అనేటైన రోడ్డు పక్కకు ప్యాకాట ఆడుతున్నాడని అక్కడి ఆఫీసర్లు తనకున్న ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవిని తీసేసిండ్రట. అరే నేను ఉత్తుత్తగా పత్తాలాట ఆడితే పదవిల నుంచి ఎట్లా తీసేస్తారు నన్ను అని కోర్టుకి ఎక్కిండట. వాదనలిన్న కోర్టు ఇగో గిట్ల తీర్పిచ్చింది. సరదాగా ప్యాకాట ఆడితే ఏం కాదు, దానికి శిక్షించాల్సిన అవసరమే లేదు. సంబురం కోసం ఆడే ఆటను భూతద్దంలో పెట్టి చూడొద్దు అన్నట్టు తీర్పిచ్చిందట. కొంపలు ముంచే ప్యాక్ ఆటల పైసలు పెట్టి ఆడితే జీవితాలు నాశనం అవుతాయి. అగో వాళ్ళని పట్టుకోండ్రి, వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయండ్రి. పెండ్లాం మెడల పుస్తలు తాడమ్మి ప్యాక్ ఆటలు ఆడుతున్నారు, వాళ్ళ సంగతి చూడుండ్రి. అంతేగాని కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఆడితే ఏం కాదు అని మొటికాయలేసిందట కర్ణాటక రాష్ట్ర సర్కార్ ఆఫీసర్లకు. కాబట్టి పత్తాలాట ప్యాకాట ఆడుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా అని బెట్టింగ్లు పెట్టుడు కాకుండా సంబురానికి ఆడుండ్రి. అంతేగాని ఆస్తులు అమ్ముకొని ఆడమని లేదు.